తతః ప్రీతమనాః పార్థక, వ్యాసుడే చెబుతున్నాడు అక్కడ. తతః ప్రీతమనాః పార్థక గంధమాల్యైశ్చ మాధవం. తతః ప్రీతమనాః పార్థక గంధమాల్యైశ్చ మాధవం అలంకృత్యోపకారం తం నైశం తస్మై నివేదయతు. అలంకృత్య ఉపకారం తం నైశం తస్మై నివేదయతు. ప్రీతమనాగా శివ పూజ చేయమనగానే అర్జునుడికి చాలా ఆనందమైంది. నేను శ్రీమన్నారాయణమూర్తినయ్యా పూజ చేయమంటే ఊరుకో, నువ్వు మా మేనత కొడుకు అంటాడు. ఈ బంధాలు ఇలాగే చేస్తాయి. నువ్వు మా మేనమామ కొడుకు, నువ్వు దేవుడు అంటే ఎలాగా? మనకు అదే ఉంటుంది. దూరపు కొండలు నులుపు, పెరట చెట్టు పనికిరాదు. అందుకని నీ శివుడినే పూజించు. ఇప్పుడు శివలింగం లేదు కదా, ఓ బాధపడకు అని అప్పుడే మనకి లోకంలో ప్రచారంలో ఉంది. ఒక కాళహస్తి శతకంలో దాని మీద నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి. కాళహస్తి శతకంలో ఒక మాట ఉంటుంది. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి. నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ వికారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. నీ రూపు మోకాలో, ఆ మోకాలు ఇక్కడ పుట్టింది. కృష్ణుడు మోకాలు చూపించి ఇదిగో శివలింగమేగా చేసుకో అన్నాడు ఆయన. నీకు భక్తి ఉంటే మోకాలు కూడా శివలింగం అవుతుంది. భక్తి లేకపోతే శివలింగం కూడా మోకాలే. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పోతాం. ఈ మోకాల కథ అక్కడి నుంచి వచ్చింది, అది సత్యం. అది అందుకని శివుడు వేరే ఎందుకయ్యా, లింగాకారమే కదా కావలసింది. లింగం అంటే చిన్నం, ఇదిగో గుండ్రంగా ఉంది కదా చూసుకో అన్నాడు. భక్తితో చేశాడు. కృష్ణ ఇది నీ మోకాలు అనలేదు. అంత అజ్ఞానంలో లేడు అర్జునుడు, మనకంటే నయం. వెంటనే వెళ్ళినప్పుడు బావ చేస్తున్నాడంటే ఏదో ఉంది ఇక్కడ, ఎందుకు చెబుతాడు ఆయన అర్ధరాత్రి వచ్చి నా మేలు కోరకపోతే అని. ఇక్కడ కూర్చో, చెయ్యి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమో ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. నువ్వు ఏకాదశి రుద్రాభిషేకం చేయవయ్యా, మోకాల మీద చెయ్యి. భక్తి 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 ప్రధానం అండి. నమస్కారం పెట్టి కోరుతున్న భక్తి ప్రధానం అండి. చిత్తశుద్ధి ప్రధానం అండి. ఆకారాలు వికారాలు ప్రధానం కాదండి. నీ రూపు మోకాలు అన్నమాట దూర్జీడి మాట్లాడడానికి కారణం ఈ కథ. ఇదిగో మోకాలు ఉందిగా చేసుకోనాడు ఆయన. ఆయన కదలకుండా కూర్చున్నాడు అలాగే రుద్రాభిషేకం అయ్యేవారు. ఆయన అలాగే పూజల ప్రీతమనాగా, అది చాలా ముఖ్యం. సంతృష్టి చెందిన మనస్సు చేసాడు. ఆందోళనతో ఆవేదనతో చెయ్యాల. భక్తి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా చేరి మన కోరిక నెరవేరుతుందా లేదా కాదు. కోరికలు నెరవేరకపోయినా భగవంతుడు చూసే అవకాశం వచ్చింది కదా. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు ఏమంటాడండి, దేవి చంద్రమతి కష్టముల మాట ఎట్లనో వారణాసిని దర్శించితిమి చూడు అని 2.5 వేస్తాడు. తర్వాత రాగం మొదలెడతాడు. ఇక్కడ భక్తయోగ పదన్యాసి వారణాసి మళ్ళీ 1.5 వేస్తాడు. పద్యం అయిపోయేసరికి 6.5 వేస్తాడు, కింద పడతాడు. అయినా మనం వింటున్నావా లేదా? శృతి హార్మోని వాడిని 6.5 వేయమంటాడు, ఎందుకంటే ఈయన 3.5 వేసాడు అప్పటికే. కానీ ఆ మాట చూడండి, దేవి కష్టముల మాట ఎట్లను వారణాసిని దర్శించితిమి చూడు. భక్తయోగ పదన్యాసి వారణాసి కరదురిత శాస్త్రవఖరాసి వారణాసి. కష్టాలుగా ఉంటున్నామంటే పోనీ ఈ వంకెన కాశీకి వచ్చాం కదా, అది పుణ్యం కదా. అంచేది ఏం చేసినా మనకి కష్టం ఏముండని కోరిక ముందు శివపూజ చేసే అవకాశం వచ్చింది. తీరితే తీరే, లేకపోతే కష్టాలు ఉంటాయి. నిజానికి మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ చేస్తాం, దానికేముంది. మన ఇంట్లో గమనించండి, మీరు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు మొహం మీరు చూసినట్టుగా సుఖం వచ్చినప్పుడు చూడరండి. అందరి అనుభవాల్లో ఉన్న విషయం ఇది. అంచేత కష్టాలు రావాలని మనం కోరుకోవద్దు, వస్తే సంతృప్తి పడాలి. ఈ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారుల్ భవానీ వీక్షింపక తప్పదయ్యే. నేనే పద్యం చెప్పాను మా అమ్మవారి దగ్గర. పోనే అమ్మ కష్టం వస్తే వచ్చింది, నాకు భయం అవుతుంది, నీ కేసు చూస్తున్నా, నీ వంక చూసి అవకాశం ఇచ్చిన ఈ కష్టానికి నమస్కారం అని చెప్పాను 10 సార్లు. నీ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారు భవానీ వీక్షింపక తప్పదయ్య అగుటన్ నేజేయు కార్యములందు ఏవో దోషములుండియుండరని చింతిల్లంగ నాకేటికెన్ నీ వేదాంత విలాసహాసములు మన్నింసున్ మహాదోషముల్. మంచిగా చెడ్డ ధర్మమా అధర్మమా ఎన్ని ఆలోచిస్తామమ్మా, ఈ చిన్ని బుర్రలో ఎక్కడ తోస్తాయి. అంచేత ఏదో చేస్తున్నా నువ్వు కాపాడుకుంటే కాపాడుతోందమ్మా. 66 ఏళ్ళుగా కాపాడుతోంది, ఎన్ని ఏళ్ళైనా ఆవిడే కాపాడుతుంది. ఈ చిత్తశుద్ధి ఉండాలి. ఈ వంకని కేసు చూసి అదృష్టం ఉందమ్మా, లేకపోతే చూస్తామా దేవుడికేసి మనం. పుణ్యతిథి లేకపోతే గుళ్ళోకి కూడా వెళ్ళం కదా. ఆ తిథులు ఎందుకు పెట్టారు? ఆ రోజేనే వెళతాడని. ఆ రోజే వెళ్ళాలని కాదు,
అసలే వెళ్ళని వాళ్ళు ఆ రోజునే వెళతారు. మనం మొత్తం తోసేసుకుని వెళ్ళిపోవడం, 30 మంది చచ్చిపోవడం. ఇప్పుడు పుణ్యమో పాపమో తెలియదు. ఈ ఓవర్ యాక్షనే ఆగిపోవాలి పూర్తిగా. అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి. అందుకని ఆయనకి ఆ ప్రీతమన సంతృష్టితో ఆయన పూజ చేశాడు. గంధమాల్యైశ్చ, గంధము మాల్యం అంటే మాలలు అంటే షోడశోపచారాలు మనం చేసేవని కృష్ణుడిగా చేశాడు. కృష్ణుడి మెడకే గంధం రాశాడు, కృష్ణుడి మెడలో పూలమాల వేశాడు, వనమాలి మెడలో మళ్ళీ ఓ మాల వేశాడు. ఈ మోకాల మీదే అభిషేకం అంతా చేశాడు, ఉద్ధం నమ్మక జపకాలతో సహా అభిషేకం చేశాడు. అన్నీ ఆయన. అంతేకాదు, అలంకృత్య ఆకులు పువ్వులతో అలంకారం చేశాడు. ఉపహారం తమ రాత్రి తాను భోజనం చేయడం కోసం పెట్టుకున్న పదార్థం ఉందే నైవేద్యం, యదన్నం పురుషోభంతే తదన్నాస్తస్య దేవతాక. వేదమే చెప్పింది దేవుడికి ఏం నైవేద్యం పెట్టాలంటే నువ్వు ఏది తింటావో అది పెట్టమన్నారు. ఇంకేం చెప్పాలా? నువ్వు ఏది తింటావో అది పెట్టు, వేరే ఎందుకు పనిగట్టుకుని అది శుభ్రంగా చేయి చాలు. అందుకని తాను తినడం కోసం ఏవో 4 అరటిపళ్ళు అక్కడ పెట్టుకున్నాడు కదా, అవి ఇచ్చాడు. అలంకృత్య ఉపహారం తమ నైశ్యం అంటే నిశా సంబంధం. ఆ రాత్రి తాను తినడానికి పెట్టుకున్న 4 పళ్ళో పాలో ఏదో అదే నైవేద్యం పెట్టాడు. నైశ్యం తస్మై న్యవేదయతు. వెంటనే ఆ పూజ అయిపోగానే కృష్ణుడు సంతృప్తి పడ్డావా? శివ పూజ సంతృప్తి బాగా జరిగింది బావా, నువ్వే శివుళ్ళో ఉన్నావు ఏమిటంటే సరే ఆ విషయం పక్కనట్టే, నేనే శివుడిని అంటే ఇక మాట్లాడే ఇంకా కొబ్బరికే కొట్టేస్తాడు నెత్తి మీద. పైగా వద్దులే అవన్నీ, నువ్వు పడుకో అన్నాడు. నువ్వు పడుకో అన్నాడు. భక్తుడు పడుకుంటాడండి, భగవంతుడు పడుకోడమ్మా, భగవంతుడు పడుకోడు. అది భగవంతుని పాత్ర. 13వ రోజు రాత్రి అర్జునుడు నిద్రపోయాడు, కృష్ణుడు నిద్రపోలేదు. మళ్ళీ దారకుడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ రాత్రి రాను, శిబిరంలో ఉండను, ఎవరైనా ఇక్కడికి వస్తే లోపల ఉన్నాడనే చెప్పు, నీకు అనవసరం, పొద్దున్న చెబుతా అని మళ్ళీ అర్జునుడి శిబిరానికి వెళ్ళాడు. అక్కడ కాపలా వాళ్ళని కనుమరిగేలా చేశాడు. చిన్నప్పుడు చేశాడు ఆ పని చెరసాల్లో. ఇది పెద్ద విషయం కాదు. అర్జునుడి మీద ఒక మాయ ప్రయోగించాడు. ఇలాగా అర్జునుడి శరీరం మరొక శరీరం లేచింది. ఆ లేచిన శరీరంతో పాటు ఆ కృష్ణుడు కైలాసానికి వెళ్ళాడు, సాక్షాత్తు శివుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. వైకుంఠద్రుహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీధితి కరాళుండై వృషారూఢుడై అని కాళహస్తి మహోత్సవంలో ధూర్జుడి రాసిన పద్యం ప్రతీకైంది, ప్రత్యక్షమైందన్నట్టుగా శివదర్శనం అర్జునుడికి చేయించాడు. అర్జునుడు ఇక్కడ పడుకుడే ఉన్నాడు, మనలో మన మాట అది గమనించాలి. అది దేవుడు మాయ. అర్జునుడు జీవాత్మను తీసుకెళ్ళాడు. అర్జునుడు శవప్రాయంగా ఊపిరి తీస్తూ కలగంటున్నట్టుగా పడుకున్నాడు, కలగంటున్నాడు ఆయన. అర్జునుడి దృష్టిలో అది కళ, పరమాత్మ దృష్టిలో అది నిజం. జీవితం మన దృష్టిలో నిజం, దేవుడి దృష్టిలో కళ. తేడా అది. మన జీవితం ఉంది, మన దృష్టిలో నిజం, దేవుడి దృష్టిలో కళ. ఇప్పుడు అర్జునుడు కంటున్నది అతని దృష్టిలో కళ, కానీ కృష్ణుడి దృష్టిలో అది నిజం. ఆయన కైలాసానికి తీసుకువెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నారు. ఇద్దరు పాదాభివందనం చేశారు, నమస్కారం చేశారు. భారతం అద్వైత గ్రంథం అండి. కృష్ణుడు సహా అర్జునుడు సహా ఇద్దరికీ పాదాభివందనం చేశారు. శివకేశవుల మధ్య భేదం గురించి మాట్లాడామంటే రౌరవాలది నరకాలకి పోతాం, అనుమానమే లేదు. ఇక్కడ దేవుడి మధ్యలో భేదాలు మాట్లాడకూడదు. ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. భారతంలో అనేక ప్రయోజనాల కోసం కృష్ణుడు తపస్సు చేసింది శివుడు కోసమే. సంతానం కోసం కూడా శివుణ్ణి ఆరాధించాడు, ఇప్పుడు శివుణ్ణి ఆరాధించాడు. శివుడు తప్ప మరో దేవుడు లేడని బాగా నొక్కి చెప్పినవాడు ఎవరంటే దేవతల మొత్తంలో శ్రీకృష్ణ పరమాత్మ. శివుడే దేవుడు ఆరాధించండి అని చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసి నమస్కారం చేస్తే, ఏమిటి నారాయణ నరనారాయణులు ఇద్దరు వచ్చారు అన్నారు. వాళ్ళ పూర్వజన్మానికి తెలుసు కదా, మీరిద్దరు వచ్చారు ఏమిటయ్యా, లోకాన్ని ఉద్ధరించడానికి కిందకి వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్నాడు. అవసరమే వచ్చాం మహానుభావ, అర్జునుడికి పాశుపతం అనుగ్రహించండి అన్నాడు. ఇదివరకు మంత్ర రూపంలో ఇచ్చాడు కిరాతార్జునీయ ఘట్టంలో. ఇప్పుడు మంత్రరూపం కాదు, ధనుర్బాణాల రూపంలోనే మీరు అనుగ్రహించాలి, అవి తప్పితే ఇవి పని చేయవండి అంటే ఆయన వెళ్ళి, ఆయన మహానుభావుడు కాబట్టి కైలాసం ఎదురుగా అక్కడ బాణస్వరోవరం ఉందయ్యా, అందులో ఉంటాయి తీసుకోండి అన్నాడు. ఇద్దరు అక్కడికి వెడితే ఒక పెద్ద పాము ఒక చిన్న పాము పెనవేసుకుని ఉన్నాయి. అది శివుడు మాయ అంటే. ధనుర్బాణాలు అనగానే మ్యూజియంలో ఉన్నట్టు ఉంటాయనుకుంటే కుదరదు. అక్కడ ఒక పెద్ద పాము, దానిలో చిన్న పాము పెనవేసుకుని ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడు రుద్రాభిషేకం చేశాక, శివస్తోత్రం చేశాక ఆ పెద్ద పాము ధనుస్సుగా, చిన్న పాము వింటినారిగా మారాయి. పక్కనే అమ్ముల పొది ఉంది. ఆ అమ్ముల పొదిని ఆ బాణాలని తీసుకుని 14వ రోజు అర్జునుడు గాంధీవం ఉన్నప్పటికీ చేసింది శివుడి ధనుస్సుతోనే యుద్ధం చేశాడు. కైలాసం నుంచి పట్టుకొచ్చిన ధనుర్బాణాలతోనే చేశాడు. అందుకే ఎన్ని లక్షల మందినైనా ఓచకోత కోసుకుంటూ
వెళ్ళిపోగలిగాడు. ఈ రహస్యం కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియదు. అర్జునుడు కూడా మధ్యలో 11 గంటల వేళ ద్రోణాచార్యుడు ఎదురైతే ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు గురువు కదా అని చెప్పేసి గౌరవంతో. ఆయన చంపడు, వీడు చావడు. అప్పుడు వెంట పార్థ మహాబాహువ నమే కాలాత్యయో భవేత్. అర్జున 11 గంటలైంది, నీవు అదో దిక్కుమాలిన ప్రతిజ్ఞుడు చేశావు, ఇక్కడ గడియారం లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం కావాలి? అక్కడ 5:30లోగా అక్కడికి వెళ్ళకపోతే మార్గశిర మాసం కదా, మార్గశిర శుద్ధ ఏకాదశి కదా, అంటే చలికాలం, పెందరాళ్ళే సూర్యాస్తమయం అవుతుందయ్యా, 6 గంటలు కాదు నాయన, 5:30 లోపే వెళ్ళాలి, పద ద్రోణాచార్యం లేదో మాయిజీ అంటే నేను చెప్పుకున్నట్టుగా గురుర్భవాన్నమే శత్రువు. అయ్యా మీరు గురువులు, నాకు మీరు శత్రువులు కాదు, మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం నాకు లేదు, మిమ్మల్ని జయిస్తే కలిసి వచ్చేది లేదు, మీకు నమస్కారం చేస్తున్నా అంటే ద్రోణాచార్యుడు జయ హో అని మొత్తం గేట్వే ఆఫ్ ఇండియా ఓపెన్ చేసేసాడు ఆయన. అదే గురువులు లొంగ తీసుకునే విధానం. ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకోవడం ఎందుకు? అక్కడి నుంచి వెళ్ళారు. అప్పుడు ఆ సమయంలో అర్జునుడికి అనుమానం వచ్చింది. ముందుకెడుతూ ఉంటే సైన్యం బాగా అడ్డంగా ఉంది. కోసేయి కోత, నువ్వు ప్రయత్నం నువ్వు చేయి, బాణాలు వేస్తూ ఉండు, ఏం జరుగుతుందో నీకు అనవసరం అని రథం తోలుకుంటూ వెడుతుంటే వేల మందిని మొండాలు రక్త ప్రవాహాలు ప్రవహిస్తుండగా ఛేదించుకుంటూ వెడుతుంటే అర్జునుడికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి అడిగాడు, బావా నాకంటే ముందెవరో శూలం పట్టుకున్నాడు, పులి చర్మం ధరించాడు, పెడుతున్నాడు, ఆ వీరుడు ఆయన చంపుతున్నాడు ఏమిటి, నేను చంపాలి కదా అన్నాడు. ఇదో అహంకారం ఇక్కడ. వెర్రి మొఖమా, బాణాలు వేయవయ్యా, మాయలన్నీ తర్వాత చెబిది కానీ బాణాలు వేయవయ్యా, డోంట్ డిస్కస్, టేక్ యాక్షన్. అది కృష్ణుడు పద్ధతి. చర్య తీసుకో, చర్చ చేయక. ఈ చర్చ అంతా ఎందుకయ్యా? పులి చర్మం కట్టుకొని ఏం కట్టుకోడు, దిగంబరంగా ఉంటాడు, నీకు ఎందుకు గొడవ? ఆయనకి తెలియట్లా. అప్పటికి అర్జునుడికి అనుమానం వచ్చింది. ఆ చంపుతున్నది 14వ రోజు యుద్ధం చేసింది శివుడండి, అర్జునుడు కాదండి. భక్తుడు ఎక్కడి నుంచి అయినా భగవంతుడు భక్తుడు కోసం ఏ లోకం నుంచి అయినా దిగొస్తాడమ్మా, అనుమానం ఏం లేదు. అంత యుద్ధం చేసిన వాడికి మన బోడి జీవిత యుద్ధం పెద్ద విషయం కాదు. ఇది మనం ఆశ్రయించాలి. పైగా ఒక్క మాట చెబుతున్న అనుభవం మీద, దేవుణ్ణి ఆశ్రయిస్తే, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనాలు 4 అండి. 1 కాదండి. 1, నేరుగా దొరుకుతాడు, బ్రోకరేజ్ అవసరం లేదు. 2, ఒక్కడితో సరిపోతుంది, నలుగురిని ఆశ్రయించక్కర్లేదు. 3, రూపాయి ఖర్చు లేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనసులో స్మరిస్తే చాలు. 4, తక్షణం స్పందిస్తాడమ్మా, అనుమానమే లేదు, ఆలస్యం ఉండదు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, తక్షణం స్పందిస్తాడు. ఎన్ని ప్రయోజనాలు! నేరుగా దొరుకుతాడు, ఒక్కరితో సరిపోతుంది, రూపాయి ఖర్చు లేదు, తక్షణం స్పందిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలో మానవులను ఆశ్రయించాలో మీరే నిర్ణయించుకో. అందుకని ఆశ్రయించాం, చూసుకుంటాడు, నువ్వు పద అని ముందు రథానికి వెడుతుంటే అప్పుడు అనుకోని ఘట్టం జరిగింది. శృతాయువు అని ఒక రాజు వచ్చాడు, వీడో ప్రమాదకరమైన మనిషి. వాడు బాణాలు వేశాడు అర్జునుడి మీద. వాడు అమ్ముల 10 ఖాళీ అయిపోయింది, వాడు తలకాయ కూలిపోయే సమస్య వచ్చింది. అప్పుడు వాడు రథంలో ఉన్న గద తీసి విసిరాడు. వాడు ఆ గద చాలా ప్రమాదకరమైంది. ప్రతిదానికి వెనకాల కథలు ఉంటాయి. గద వెనకాల ఒక కథ ఉంది. ఆ కథ కేశవుడికి తెలుసు, ఈ పెద్ద మనిషికి తెలియదు. ఆ గద విసిరినప్పుడు మళ్ళీ నిన్న చెప్పామే, యుద్ధంలో ఒకచోట వైష్ణవాస్త్రం భగదత్తుడి దగ్గర లేచాడని. ఈసారి కృష్ణుడు లేవలేదు, అక్కడే కూర్చొని కొంచెం ఇలా అన్నాడు, ఆ గద తనకి తగిలేలాగా. అది భయంకరమైన గద. ఆ గదాఘాతం అర్జునుడికి తగుంటే 14వ రోజు మధ్యాహ్నం శ్రీమద్ రమారమణ గోవింద, 13 మధ్యాహ్నం కొడుకు, 14 మధ్యాహ్నం తండ్రి. కానీ ఈయన అలా ఉంటున్నాడు, ఇలా జరిగాడు, ఆ గద తగిలింది. వెంటనే ఆశ్చర్యకరమైన విషయం, అర్జునుడు చూస్తున్నాడు, కృష్ణుడికి గద తగిలింది, నేనెందుకు ఇక్కడ? ప్రతిదానికి ఈయనకి ఫీలింగ్, నేనుండగా గద తగిలింది, నేను ముందు ఏం చేయాలో చేయడు, ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక్కడ గద తగిలింది, సారథికి గద తగిలితే నేనెందుకు ఇక్కడ అని బాధపడిపోతుంటే, చేయవయ్యా గద సంగతి తర్వాత. ఆ గద అక్కడి నుంచి లేచింది, వెనక్కి వెళ్ళింది, శృతాయుధుడిని కొట్టింది వాడి తలని, వాడు అక్కడికి చచ్చిపడిపోయాడు. ఆశ్చర్యపడ్డాడు అర్జునుడు. కృష్ణుడు బహూనిమే వ్యతీత అని చాలాసార్లు భగవద్గీత దగ్గర పెట్టుకుని భారతం చదివితే మనకి పునః చరించే శ్లోకం ఇదండి. 4వ అధ్యాయంలో ఉంటుంది ఇది, జ్ఞానయోగంలో. బహూనిమే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచాయి. ఎటొచ్చి తేడా ఏమిటంటే, జీవుడివి నీకు ఆ విషయాలు తెలియవు, దేవుణ్ణి నాకు ఆ విషయాలు తెలుసు. ఇప్పుడు మన బతుకులు దేవుడి చేతుల్లో పెట్టాలా, మన చేతుల్లో ఉంచుకోవాలా? మనకి ఏం తెలుసు కనుక. అప్పుడు కథ చెప్పాడు. వీడు ఎవడనుకుంటున్నావు? ఆ దేవుడు బావా గద వెనక్కి వెళ్ళి వాణ్ణి కొట్టింది. మరి అంతే. ఎందుకు కొట్టింది అనుకుంటున్నావు? వీళ్ళ అమ్మ పర్ణాశ అని ఒక నది,
వీళ్ళ నాన్న సాక్షాత్తు వరుణదేవుడు. ఈ పర్ణాశ అనేది ఒకసారి స్త్రీ రూపం ధరించి విహరిస్తోంది, తిన్నగా ఉండక మేకప్ వేసుకుంది. అప్పటికి వరుణుడు నాడే సముద్ర రూపంలో ఈ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే నది రూపంలోనే చాలా అందంగా ఉంది, స్త్రీ రూపంలో ఇంకా అందంగా ఉందని ఆయన కొంచెం భ్రమపడ్డాడు. ఇద్దరూ భ్రమపడ్డారు. ఆ భ్రమలోంచి పుట్టాడు ఈ పెద్ద భ్రమ. పుట్టగానే ఆవిడ కొడుకును పట్టుకుని వీడికి సావు లేకుండా వరం ఇమ్మంది. నాకు ఉంది చావు, నన్నేం చేయమంటావు అన్నాడు. చావు లేకుండా కుదరదు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కుదరలా, నీ కొడుకు నా కొడుకు ఎక్కడ, ఇంకో మాట చెప్పమన్నాడు. అప్పుడు చెప్పి మా వాడిని ఏ యుద్ధంలోనూ కూడా ఓడిపోకుండా ఉండేలాగా ఒక మహత్తరమైన ఆయుధాన్ని ఇమ్మని వరుణదేవుణ్ణి పర్ణాశ అనే నది అడిగింది. అడిగితే అప్పుడు ఇచ్చాడు ఈ గద. ఇస్తూ శృతాయువుకి ఒక్క మాట చెప్పాడు. పర్ణాశకి చెప్పాడు, మీ అబ్బాయికి చెప్పు, ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి. పెద్ద పెద్ద ప్రకటనలు రాగానే షాపింగ్కి వెళ్ళిపోకూడదు. కింద షరతులు వర్తిస్తాయంటే షరతులు చాలా చిన్నది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక దాని ఖరీదు 10,000, షరతులు 1,00,000. అవన్నీ చిన్న అక్షరాల్లో ఉంటాయి కనపడకుండాను. అక్కడ వరుణుడు చెప్పాడు పర్ణాశకి, షరతులు వర్తిస్తాయి. ఈ గద యుద్ధం చేసేవాడి మీదే ప్రయోగించాలి. యుద్ధం చేయకుండా మామూలుగా ఉన్నవాడి మీద ప్రయోగిస్తే వెనక్కి వచ్చి వీడినే వేసేస్తుంది. శ్రీమద్ రమారమణ గోవింద అన్నాడు. అందుకని వాడు విసిరిన గదకి కృష్ణుడు ఇలా అన్నాడు. వెంటనే ఆ గద ఆయనకి తగిలింది. కృష్ణుడు యుద్ధం చేయట్లా, సారథి యుద్ధం చెయ్యని వాడి మీద ప్రయోగించకూడదు. వాడు ప్రయోగించేటప్పుడు మనస్సులో సంకల్పం అంటే ఎవడికి తగిలినా మంచిదే అనుకున్నాడు వాడు. ఆవేశం కృష్ణుడే పోతాడు, గొడవలేదు. తేలిగ్గా విడి చేతుల్లో పోతాడు కృష్ణుడు. 16,000 మంది భార్యల చేతుల్లోనే సుఖంగా ఉన్నాడు ఆయన, వీడి చేతుల్లో ఎందుకు పోతాడు? అందుకని అది జరిగే పని అది వీడి ఆశ. కానీ అందుకని ఆ గదకి ఈయన అడ్డం పడగానే ఏం జరిగింది? నిరాయుధుల మీద నువ్వు ప్రయోగించినట్టు అయింది ఇది. అందుకని వెనక్కి తిరిగింది. అక్కడే వెంటనే ప్రతిజగ్రాహతాం కృష్ణ, వ్యాసుడు అద్భుతమైన శ్లోకం రాస్తాడు అక్కడ, మీరు అదృష్టవంతులు. ప్రతిజగ్రాహతాం కృష్ణ పీనేనంశేన వీర్యవాన్. ఆ విసిరిన గదని కృష్ణుడు ఎలా భరించాడు అంటే, ప్రతిజగ్రాహతాం కృష్ణ పీనేనంశేన వీర్యవాన్ సా నాకంపయత సౌరింస వింధ్యాచలమివానిలగా. కృష్ణుడు ఆ గదని తన వక్షస్థలంతో ఇలా స్వీకరించాడు. పీనేన అంశేన, ఆయనది చాలా ఎద్దు రొమ్ములాగా బాగా బలిసిన వక్షస్థలం. ఆ స్థలాన్ని ఈ గద ఏం చేస్తుంది? ఎంతో బలవంతుడు కాబట్టి భరించగలిగాడు. పైగా అది ఏం చేయలేదనడానికి వ్యాసుడు వాడిన ఉపమానం ఏంటంటే, వింధ్య పర్వతం మీదకు ఒక గాలి వస్తే వింధ్య పర్వతం ఏమైనా కదులుతుందా? అలాగే ఈ శృతాయువు గద విసిరిన కృష్ణుడి వక్షస్థలం చెక్కు చెదరలేదు అన్నాడు. భగవంతుడి యొక్క రక్షణ అంటే అలా ఉంటుంది ఖచ్చితంగా. నా అకంపయత సౌరింశ, కృష్ణుడి యొక్క ఛాతీ మీద ఉండే వెంట్రుకలు కూడా గాలికి ఊగలేదు ఈ గద వల్ల. అంతటి శక్తి భగవంతుడిది. మనమెంత ఆయన ముందు ఇక్కడ ఆయన శరణు పెడితే మనకు ఆ శక్తి వస్తుంది. ఖచ్చితంగా మన తరఫుని ఆయన యుద్ధం చేస్తాడు. మనం యుద్ధం చేస్తే జీవితం 100 ఏళ్ళు చక్కగా ఉండాలంటే 100 నిమిషాలు ప్రార్థన చేసినా చాలండి, ఆయన యుద్ధం చేస్తాడు మన తరఫుని. అందుకని శృతాయువు గదని భరించాడు. అప్పుడు చెప్పాడు, బాబు ఇది క్షుద్రయాగాలు చేసేవాళ్ళని గమనించాడు. అంబరీషుడి కథ గుర్తు చేసుకోవయ్యా అర్జున. దుర్వాసుడు కృత్యను ప్రయోగించాడు అంబరీషుడి మీద. భక్తుడు కావడం వల్ల అతన్ని ఏం చేయలేదు. కానీ క్షుద్రశక్తి, క్షుద్రయాగాలు, క్షుద్రశక్తులు మనం ఆ జోలికి వెళ్ళకూడదండి. కొంతమంది ప్రకటనలు ఇచ్చి చేస్తున్నారు, దయచేసి వెళ్ళకండి. అలా చేసేవాళ్ళని మీరు గమనించండి. 3 నెలలు ప్రకటనలు ఇచ్చాక ఒంటి నిండా పొక్కులు వస్తాయి ఈ సన్నాసులకి. అవన్నీ బెడిచి కొడతాయి, వికటిస్తాయి. ఎందుకంటే సరిగ్గా చేయరు, పిచ్చి కోరికలతో చేస్తారు. ఎవడికో పదవి రావడం కోసం వీడి ఇక్కడ యజ్ఞం చేస్తాడు పని లేకుండా. వాడికి పదవి ఎలాగో రాదు, వీడికి ఉన్న పెదవులు పోతాయి. అవి చేయకూడదు, ఆ శక్తుల జోలికి వెళ్ళకూడదు అది. అందుకని కానీ వెడితే ఏం జరుగుతుంటే, అంబరీషుడిని చంపడానికి కృత్యకి శక్తి లేదు కాబట్టి ప్రయోగించిన దుర్వాసుల మీదకి వచ్చింది అది. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు. అంబరీషోపఖ్యానం కథ మా యూట్యూబ్లో ఉంది, శ్రీగరికపాటి నరసింహరావు ఫీస్ట్ హైదరాబాద్లో చెప్పాను, చదువుకోండి. వాడు చంపడానికి వచ్చింది కైలాసంలో, వైకుంఠానికి ఎవరూ కాపాడలా. మళ్ళీ అంబరీషుడి కాళ్ళే పట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు క్షుద్రశక్తులను ప్రయోగిస్తే వాటికి తగిన బలి కనుక లేకపోతే 1000 కేజీల మానవుడిని చంపమని క్షుద్ర ప్రయోగం చేశాడు అనుకోండి, వాడి బరువు 150 కేజీలే ఉందనుకోండి, మిగిలిన 850 కేజీల కోసం వీడిని బెళ్ళం పెట్టాలని మొత్తం చంపేస్తుంది. దానికి మాంసం కావాలి. క్షుద్రశక్తులు అండి అంతే. నువ్వు 1000 కేజీలను ప్రయోగించేసావు, వాడు బరువు ఎంత చూస్తే ఈ మధ్యన వాడు తగ్గిపోయాడు, బాగా చిక్కిపోయి టైఫాయిడ్ వచ్చి వాడు బరువు 75 కేజీలే ఉంది. కాబట్టి మిగిలిన 975 కేజీలు వేసేయి అని కుటుంబ సభ్యులు సహా మొత్తం వేసేస్తుంది. ఆ సమయంలో మనం ఇంటికి వెడితే మన కూడా వేసేస్తుంది. అది సమయానికి వచ్చాడు వేసి, వీడు 150 కేజీలు ఉన్నాడు వేసి, దానికి కేజీలు లెక్క.
భగవంతుడి కేజీ లెక్క కాదమ్మా, కాపాడడమే లెక్క. మాంసం లెక్కెట్టుకోడు, ఆయన కాపాడడం లెక్క. అందుకని శృతాయువు గదని తాను భరించాడు, అర్జునుడిని కాపాడాడు. ఆ రకంగా శృతాయువు నుంచి కాపాడి ముందుకెడుతుంటే మరో సమస్య. మధ్యాహ్నం 3:30 అయింది, గుర్రాలు అలసిపోయాయి, పరిగెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. బావా, గుర్రాలు అలసిపోయినట్టుగా ఉన్నాయి, పొద్దున్నుంచి ఏకధాటిగా పరిగెడుతున్నాయి. ఎంత మన గుర్రాలైనా వాటికి కాస్త గడ్డి నీళ్లు కావాలి కదా అంటే, అవన్నీ రధికుడు పని, నా పని కాదన్నాడు ఆయన. మరి ఆ మాత్రం పనైనా చేయకపోతే ఎలాగా? అప్పుడు అర్జునుడు రథం దిగి అక్కడికక్కడ పాతాళ గంగ తెప్పించడం కోసం బాణాలు వేస్తే జలం పుట్టింది. అక్కడ ఒక సరోవరంలా ఏర్పడింది. వెంటనే చుట్టూ దడిగట్టాడు బాణాలతో అర్జునుడు తన నైపుణ్యంతో. అప్పుడు కూడా అర్జునుడు చేసిన సాహసం ఏమిటంటే, కృష్ణుడు చెప్పాడు, నేను సారథిని కదా, గుర్రాలకి సేవ చేయడం, నీళ్లు తాగించడం, గడ్డి తినిపించడం నా పని, యుద్ధం చేయడం నీ పని అన్నాడు. ఈయన లోపల కూర్చున్నాడమ్మా, గుర్రాలకి పరిచర్య చేస్తున్నాడు. ఆయన శ్రీకృష్ణుడి చేత పరిచర్య చేయించుకునే ఆ 4 గుర్రాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో పూర్వజన్మలో. నిజంగా ఆ గుర్రాలకి సేవ చేసేవాడు పరమాత్మ ఏమీ శంకించలేదు. అర్జునుడు శిబిరం బయట నిలబడ్డాడు, నేల మీద నిలబడ్డాడు. రండి కౌరవ వీరులు ఎవరైనా అని ఆ నిలబడిన స్థితిలో 12,500 మందిని చంపాడు అర్జునుడు. అంత పౌరుషం ఆయనలో. శివుడు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఈ లోపల జరిగిన సేవ ఏమిటో తెలుసా? అది వ్యాసుడు కంటే, తిక్కన కంటే, ఎవరికంటే కూడా మహానుభావుడు లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో చెబుతాడు ఆ మాట. ఆ గుర్రాలకు ఆయన సేవ ఎలా చేశాడంటే, నక నియమత కండోన్ పాండవస్యందనాశ్యాన్, నక నియమిత కండోన్ పాండవస్యందనాశ్వాన్, అనుదినమభిషించన్ అంగుళిస్థైః పయోభిః, అనుదినమభిషించన్ అంగుళిస్థైః పయోభిః, అవతు వితతగాత్రగ తోత్ర నిశ్చ్యూతమౌళిః, అవతు వితతగాత్రగ తోత్ర నిశ్చ్యూతమౌళిః, దశన విధృత రశ్మి దేవకీ పుణ్యరాశి. అద్భుతమైన మంగళప్రదమైన శ్లోకం, రోజు ఇంట్లో చదువుకోవలసిన శ్లోకం కృష్ణకర్ణామృతంలో ఉంటుంది. నక నిజమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్. అర్జునుడికి రథానికి కట్టిన గుర్రాలను విడదీశారు కదా, వాటిని పాపం కృష్ణ పరమాత్మ 2 చేతులకుండే 10 గోళ్లతో గోకెట్ట. అవెంత పుణ్యం చేసుకున్నాయో. ఆయన గోకెట్ట స్వయంగా సారథి ఒప్పుకున్నాక చెయ్యాలంటే, మనం కూడా జీవితంలో ఏ పని ఒప్పుకుంటే ఆ పని చెయ్యాలి. కానీ ఈ చిన్న పని నేను చేస్తానా అనకూడదు. ఇక్కడ నువ్వు ఒప్పుకున్నావు, చెయ్యి, ఆ పనే శ్రద్ధగా చెయ్యి. అందుకని ఆయనే గోకాడు స్వయంగా. నకనియమిత కుండూన్ పాండవస్యందనాశ్వ. అవి చాలా సంతోషించే. మామూలుగా ఎవడు గోకినా బాగానే ఉంటుంది, కృష్ణుడు గోకుతున్నాడు, ఇంకేం కావాలి? అంతేకాదు, అనుదినం అభిషించన్ అంగుళిస్థైః పయోభిః. వాటికి నీళ్లు పోయాలి. బకెట్లు ఉన్నాయా, చెంబులు ఉన్నాయా? అక్కడ యుద్ధరంగం మధ్యలో దోషుళ్లతో పోసాడండి నుంచోబెట్టి. ఆ దోషులతో పోయడం కోసం ఈ పంచి పైకి కట్టాడు, ఈ పంచి తీసి పైకి కట్టాడు. రైతులందరూ పొలం పనులు చేసేటప్పుడు పంచి కడతారా, అలాగే కట్టాడు కృష్ణ పరమాత్మ. అంగుళిస్థైః పయోభిః. ఇలా దోషులతో నీళ్లు చూసుకోవడం, వాటి మీద చల్లడం. ఈ చిన్న దోషుల్లో వచ్చే నీళ్ళు ఎంత? అలాగే ఆయన విశ్వరూపమేం చూపించాలో అలాగే చేశాడు సేవ. 4 గుర్రాలకి అలాగే స్నానం చేయించాడు. మళ్ళీ మళ్ళీ కోకాడు. సబ్బులు లేవు కాబట్టి వదిలేయాడు, అంతే లెక్క. లేకపోతే సొంతూరు సబ్బోడు పెట్టేవాడు అక్కడ. అంగుళిస్థైః పయోభిః. అంతేకాదుట, అలా చేస్తూ ఉంటే జరిగిన సహజమైన శైలి వర్ణన. అవతు వితతగా అత్రగా తోత్ర నిశ్చ్యూతమౌళిః. పెద్ద కేశపాశం కదా, ఆయన పేరే కేశవుడు. విపరీతమైన జుట్టు ఆయనకి. ఆ జుట్టు మాటి మాటికి ఇలా ముందుకు పడుతోంది అడ్డంగా. అప్పుడు దాని మధ్యలో కంచీకర చేత్తో పట్టుకుని తోత్ర నిశ్చ్యూతమౌళిః. ఈ జుట్టు ఒకటి సేవ చేయకుండా అని మాటి మాటికి ఇలా అనుకుంటున్నట్ట. సరిగ్గా మన అమ్మాయిలందరూ జుట్టు విరబోసుకుని అలాగే చేసుకుంటారు. వారంతా కృష్ణ స్వరూపులు. మనం నమస్కారం చేసుకోవాలి. జుట్టు విరబోసుకుంటారు, 2 వైపులా ఇలా వేలాడేసుకుంటారు, 2 ఫోన్లు పట్టుకుంటారు, మాటి మాటికి ఇలా 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 అనుకుంటారు. వారంతా కృష్ణస్వరూపులు అనుకోవాలి. ఆ జుట్టు గుర్రం అనుకోవాలి. మనం దండం పెట్టుకోవాలి. అవతు వితదగా అత్రగా తోత్ర నిశ్చ్యూతమౌళిః. పైగా ఈ మౌళి భాగాన్ని ఇలా అనుకోవడానికి అర్థం ఏమిటంటే కంచికర్ర. మళ్ళీ చేతిలో అదో. ఇందులో గుర్రాలు ఎలా ఉంటాయంటే, అర్జునుడు గుర్రాలైనా అచ్యుతుడు గుర్రాలైనా సమయం దొరికితే పారిపోతాయి, యుద్ధం చెయ్యవు. వాటికి ఎందుకు గొడవ? అందుకే వాటి కళ్ళకి గంతలు కడతారు. పైగా యుద్ధంలో ఎక్కువ ఆడగుర్రాలే వాడతారు. మరి వాళ్ళ నైపుణ్యం ఏమిటో మనకి తెలియదు. అవే బాగా యుద్ధం చేస్తాయి. కానీ ఈ ఆడగుర్రానికి ఒక పిచ్చి ఏమిటో, పొరపాటున మొగ్గుర్రం కనపడింది అంటే దుర్యోధనుడు గెలిచాడా అర్జునుడు గెలిచాడా దానికి అనవసరం, పరిగెట్టేస్తుంది. దాని గొడవ దాన్ని. ఆ వ్యామోహం లేకుండా ఉండడానికే గుర్రాలకు గంతలు కడతారు.
అవి కిందకే చూస్తా, పైకి చూడ, పక్కన ఉన్నది ఆడ గుర్రమో అసలు గుర్రమో గాడిదో కూడా తెలియదు, గుర్రం మీద ఉన్నవాడు కూడా గాడిదేమో దానికి తెలియదు, అనవసరం ముందుకెడతాయి, ముందుకెళ్ళడమే తెలుసు గుర్రానికి. అలా వాడుకున్నారు మానవులు. అందుకని వీటిని అదుపు పెట్టలేకపోతే, కంచీకర లేకపోతే గుర్రం పారిపోతుంది అక్కడి నుంచి. నీళ్ళు దానికి ఎందుకు, నువ్వు వదిలే, ఏదో యుద్ధం ఎవడో చేస్తాడు, 3 లక్షల మందిని చంపాలంటే మనకేం పనే, గుర్రానికి ఏం కలుసు, గుర్రానికి మెడలేవారు కదా, అర్జునుడికి ఇస్తారు కానీ. అందుకని దాన్ని మళ్ళీ కంచీకరతో కొట్టారు కదా, కర్ర ఇలా పట్టుకుని ఇలా అనుకుంటున్నట్ట, తోత్ర నిశ్చుతమౌళికి. ఇంకో సమస్య ఉందండి, గుర్రాలకి పగ్గాలు ఉంటాయి, పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాడు, ఈ చేత్తో 2 చేతులతో నీళ్లు పోయాలి, ఇందులోనే మధ్యలో ఇలా జుట్టు తోసుకుంటూ ఉండాలి. పగ్గాలు ఎలా పట్టుకోవాలి, లీలాసుకులు కృష్ణ కర్ణామృతం చింతామణి నాటకంలో బిల్వమంగళుడు మహానుభావుడు పశ్చాత్తప్తుడై లీలాసుకులుగా కృష్ణ కర్ణామృతం 300 శ్లోకాలు రచించాడు. అందుకని ఆయన అంటున్నాడు, దశన విధృత రశ్మికి, పళ్ళతో పట్టుకున్నట్ట పగ్గాలని పరమాత్మ, వేరే దారి లేక. అంటే సేవ చెయ్యాలి అంటే ఎలాగైనా చేయొచ్చు. వేర్ దెర్ ఇజ్ ఎ విల్ దెర్ ఇజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది, ఎగ్గొట్టకూడదు. అందుకని తోసుకుంటూనే ఉన్నాడు ఇలాగా. దశన విధృత రశ్మికి దేవకీ పుణ్యరాశికి. దేవకీదేవి ఎన్ని జన్మల పుణ్యం చేస్తే ఈ బిడ్డ ఆవిడ కడుపున పుట్టాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతు వితతగాత్రగా, అవకాశాన్ని బట్టి శరీరాన్ని ఇలా వ్యాపింపజేయడం, మళ్ళీ కుంచింపజేయడం, రెండూ చేస్తూ గుర్రాలకి సేవ చేసిన పరమాత్మ మిమ్మల్ని అందరినీ కాపాడుగాక అని కృష్ణకర్ణామృతంలో చెప్పాడు. అలాగా గుర్రాల పని ముగిసి ముందుకెళ్ళారు. అప్పటికి సాయంత్రం 5 అయింది. ఇంకొక అరగంటలో సైంధవుని చంపకపోతే అయిపోయినట్టే పని. మనవాడు రెండోదే ఖాయం, అగ్నిప్రవేశం ఖాయం, ఇక్కడ సీలింగ్ ఫ్యానాయ విద్మహే ఖాయం. అప్పటికే అర్జునుడు సీలింగ్ ఫ్యాను మంచం చూసుకుంటాడు, ఇంక తప్పదని. ఎందుకంటే గడియారాలు లేకపోయినా టైం తెలిసిపోతుంటుంది, సూర్యుడు కనపడుతున్నాడు కదా. అప్పుడు కృష్ణుడికి ఏం చెయ్యాలి. అప్పుడు అడ్డుపడ్డవాడు వాడు దుర్యోధనుడు అడ్డుపడ్డాడు. వాడితో యుద్ధం చేయడానికి 1/2 గంట పట్టిందండి. 2 నిమిషాలు చాలు అర్జునుడికి. దుర్యోధనుడు 1/2 గంట పట్టింది. కృష్ణుడు అన్నాడు, ఏమి యుద్ధం చేస్తున్నావు ఇక్కడ, వాడు రాజరాజా, వీడు ఒక్కడ చస్తే సైంధవుడు కంటే ముఖ్యం. అత్ర క్రోధ విషం, క్రోధం అనే విషయాన్ని కక్కడానికి వచ్చాడు. సైంధవుడు మాట వదిలిపెట్టి ముందు వీడిని వేసి అన్నాడు. కానీ చావట్లా, వాడు కదలట్లా యుద్ధం నుంచి. అసలు బాణాలు వాడికి తగలట్లా. ఇదే ఆశ్చర్యం అండి. తొందరగా ఆలస్యం కూడా అంటే ఇదే. అరగంటే సమయం ఉందని తొందరపడుతాడు వీడు, ధైర్యడు ఇక్కడ. వాడిని చంపలేకపోతున్నాడు, బాణం తగలట్లా. ఏం జరిగిందని అర్జునుడు చూసి ఈ రహస్యాన్ని అర్జునుడే పట్టుకున్నాడు. బావా, సమయానికి తగలడ్డాడయ్యా, శనివారం పొద్దున్న దుర్ముహూర్తంలాగా. మధ్యాహ్నం వచ్చి ఉంటే వీడి సంగతి చూసేవాడిని. వీడి కవచం తొడుక్కున్నాడయ్యా. కవచం మామూలుగానే తొడుక్కుంటాడు కదా. లేదు, ఇది ద్రోణాచార్యులు ఇచ్చిన కవచం. ఆయన నోష్ అంటేస్తే వెళ్ళి నువ్వు చంపుతావా అర్జునుడు అంటే, నువ్వు వెళ్ళి చంపన్నాడు ఆయన. అయితే నాకు ఏదన్నా ఇమ్మన్నాడు. మంత్రించిన కవచం ఒకటి ఇచ్చాడు. ఆ మంత్రించిన కవచం తొడుక్కున్నాడు. కానీ ఈ సన్నాసికి మంత్రం తెలుసు కానీ కవచం తొడుక్కోవడం తెలియదు అన్నాడు. అది అర్జునుడే పట్టుకోగలడు. మామూలుగా ఏదో చిలక్క జీన్స్ ప్యాంట్ తొడిగినాడు, తొడిగేశాడు, టీ షర్ట్ తొడిగినాడు, తొడిగేశాడు. కవచానికి ఎలా గుండీలు ఎక్కడ పెట్టాలో, బంధాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. అంచేత వీడిని కొట్టాలంటే కాస్త వీడి చుట్టూ ప్రదక్షిణం చేయాలయ్యా అన్నాడు అర్జునుడు. కర్మ కాలింది, వీడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి మనం. అందుకే అప్పటికే కృష్ణుడు రథంతో చుట్టూ ప్రదక్షిణం చేయిస్తే ప్రతి అవయవాన్ని అర్జునుడు పరిశీలిస్తే అర్జునుడికి దొరికింది ఈ గోళ్ల సందుల్లో కవచం లేదు. గోళ్ల సందులంటే గోరికి చర్మానికి మధ్య భాగం. అర్జునుడు చాలా నైపుణ్యంతో అతని 10 గోళ్ల సందుల్లో బాణాలు వేశాడు. ఆ మంటకి తట్టుకోలేక ఆ కవచం గుండీలన్నీ వాడు విడదీశాడు. దెబ్బకి బాణం వేసి కొట్టి పారేశాడు. వాడు కింద పడి వెళ్ళిపోయాడు. చంపలేదు, ఎందుకంటే వాడు భీముడు వాట, అది లెక్క. నాకు దొరికవరని ఒకటి టైము లేదు, కారణం అది. 1/2 గంటే ఉంది సమయం, టైము లేదు. రెండోది నువ్వు మా అన్నగారి వాట. మళ్ళీ మా అన్నగారు తెక్క శంకరయ్య, భీముడు దుర్యోధనుడు నా చేతిలో చావలేదు కాబట్టి నేను సీలింగి ఫేనాయ విద్మహే అంటాడు. వాడు చెప్పానుగా 5గురికి 5 రకాల తెక్కలు ఉన్నాయి. 2 ముగ్గురికి 1 నరతెక్క కూడా ఉంది. ఇంతమందితో పడ్డాడు ఈ పరమాత్మ. 16,000 మందితో పడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఉపయోగించింది బాగా. ఇది ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళతోనే పడిన వాడికి ఈయనకి ఏమిటి లెక్క. అందుకని మీ తిక్కలు బంగారంగానే ఒకడు వేసిన వాడిని వేసే అన్నాడు. లేదు మా అన్నగారు వాట, నీ వాటాలు కూడా ఎందుకయ్యా వేసి అబ్బాయి వదిలేశాడు. వాడు పారిపోయాడు. అప్పుడు ఇంకా దగ్గర అవుతుంటే 5:30 కూడా దాటిపోయి 5:30 అయిపోయి ఇంకా 5-10 నిమిషాల్లో సూర్యుడు అస్తమించే అవకాశం వచ్చింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నువ్వు మానకుండా యుద్ధం చెయ్యి, నేనేం చేస్తానో నీకు తెలియదు అని చెప్పి తత్వం అసృజత్
తతో అసృజత్తమ కృష్ణక తతో అసృజస్తమ కృష్ణక సూర్యాయ సూర్యస్యావరణం ప్రతి తతో అసృజస్తమ కృష్ణక సూర్యస్యావరణం ప్రతి యోగో యోగీ యోగేన సంయుక్తక యోగీ యోగేన సంయుక్తక యోగీ యోగేన సంయుక్తక యోగినాం ఈశ్వరో హరిః యత్ర యోగేశ్వర కృష్ణక యత్ర పార్థో ధనుర్ధరక తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిః మతిర్మమ. యోగీశ్వరుడైన మహానుభావుడు కాబట్టి, యోగి కాబట్టి, యోగంతో సంయుక్తుడైన వాడు కాబట్టి, యోగీశ్వరులందరికీ నాయకుడు కాబట్టి తన మహామాయని ఉపయోగించి చక్రాన్ని స్మరించి ఇలా ఊరికే అలా ఉండనిచ్చాడు. చక్రం పట్టుకుంటే ఆయుధం పట్టుకున్నట్టు అవుతుంది. మళ్ళీ ఊరికే స్మరించాడంతే. ఆ విష్ణు చక్రం ఆ సూర్యునికి అడ్డుపడింది. సూర్యశావరణం ప్రతి సూర్యుని చుట్టూ ఉండే మండలం కప్పడిపోయే విధంగా తత్ర అసృజత్తమ కృష్ణక ఒక చీకటి వాతావరణాన్ని సృష్టించాడు. సైంధవుడు దృష్టి ఎంతసేపు ఉంది? వాడు గడియారం లేదు కానీ గడియారమే చూసేవాడు ఉంటే 6 అయితే వెళ్ళిపోతాం, 6 అయిపోతే వెళ్ళిపోతాం, 6 అయితే వెళ్ళిపోతాం అని వాడు సూర్యుడికేసి ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. సూర్యుడు కనపడలా, అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, నేను బతికా అని లేచాడు. వాడికి మిగిలిచాడు. వెంటనే అర్జునుడిని మోకాల మీదకి వెళ్ళి వేసే, ఇప్పుడు వేసేయండి బావా, సూర్యాస్తమయం అయిపోయింది, డైలాగులు చెప్పకయ్యా, వేసేవయ్యా ముందు. ఈయనకి మాయ తెలియలా. భగవంతుడు చేసే మాయలు ఈయనకేమర్థమైంది? బావా సూర్యాస్తమయం అయిపోయింది, ప్రతిజ్ఞ తప్పినట్టుగా ఉండి, ఈ ప్రతిజ్ఞ బంగారంగా టీవీలో వాళ్ళు ఎవరు లేరు, ముందు వేసేవయ్యా, వేసే తర్వాత చూద్దాం. చీకట్లో వాడు పైకి లేచి నేను బతికా అర్జునుడు అగ్ని ప్రవేశం ఖాయం, కట్టెలు మనమే ఇస్తాం అని ఏదో ప్రకటనలు చేస్తున్నాడు. ఇక్కడ ఉచిత కట్టెల బతకం అని ముందు వాడిని వేసే అన్నాడు. వేసేసాడు ఒక దెబ్బ. వేసేసాక కూడా చెప్పాడు బహూని మే వ్యతీత అని జన్మాని తప అర్జున. ఇప్పుడు పని చెబుతున్నా, డోంట్ డిస్కస్, టేక్ యాక్షన్. చర్య తీసుకో, చర్చ చేయదు. ఆ తలకే కింద పడడానికి వీల్లేదు. అంటే బావా ఎందుకు స్టోరీ చెప్పుకునే కాలం కాదు ఇది, యాక్షన్ కట్. తర్వాత చెప్తాను, ఇంటికి వెళ్ళకి చెబుతాను రాత్రి. ముందు వేసేయి, ఆ తలక ఇక్కడ పడకూడదు. ఎగురుకుంటూ హిమాలయ పర్వతంలోకి వెళ్ళాలి. అక్కడ గంధమాదన పర్వత శిఖరానికి తూర్పు భాగంలో వీడి తండ్రి వృద్ధశ్రవుడు, వీడు వెధవ, వాడు వెధవన్నర వెధవ, వాడు తపస్సు చేస్తున్నాడు, వాడి చేతుల్లో పడాలన్నాడు. వాడి చేతుల్లో పడాలంటే ఇదెందుకు, అడక్కో, చెప్పింది చేయి అన్నాడు. ఆ బాణాన్ని అప్పుడు పాశుపతాస్త్ర శక్తిని, మాయాశక్తిని, విన్యాసాన్ని, చిన్నప్పుడు బంతి ఆట, బంతి నేల మీద పడకుండా ఆడిన ఆటలు ఉంటాయి కదా, అవన్నీ అర్జునుడు గుర్తు చేసుకుని అలా బాణంతో పుంఖానుపుంఖంగా కొట్టుకుంటూ వెళ్ళి హిమాలయ పర్వత శిఖరాల్లో తపస్సు చేస్తున్న వృద్ధశ్రవుడు, వృద్ధక్షత్రుడు వీడి తండ్రి ఉన్నాడు. వాడు ఇలా తపస్సు చేస్తూ ఇలా ఉన్నాడు చేతుల్లో. వాడి చేతుల్లో పడింది. వాడు వెంటనే బేరమన్నాడు, ఇలా అన్నాడు. ఆ చేతుల్లోంచి తల బయటపడింది. వెంటనే వాడి తల 100 ముక్కలైంది. దీనికి కారణం సైంధవుడు ఎవడి చేతుల్లోనూ చావకూడదని వాడు భయంకరమైన తపస్సు చేశాడు. శివుడున్నాడుగా, లోకువాడు బోళాశంకరుడు అందరికీ వరాలు ఇవ్వడానికి ఆయన వరం ఇచ్చాడు. ఏమిట్రా నీకు కావలసిన వరం అంటే వాడు లాంగ్వేజ్ మాట్లాడాడు. మా అబ్బాయిని ఎవరూ చంపకూడదు అంటే అది వేరే విషయం, ముక్కుసూటిగా అలా అడగలేదు వాడు. నా కుమారుడి తల ఎవడి చేతుల్లోంచి నేలరాలుతుందో వాడి తల 100 ముక్కలు అవ్వాలన్నాడు. అదే లెక్క. శాపాలు వరాల్లో లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్. భావం ముఖ్యం కాదు, ఇక్కడ భాష ముఖ్యం. భాష ముఖ్యమంత్రి. అయ్యం భాష వాడాడు. నా కుమారుడి తల ఎవడి చేతుల్లోంచి నేల రాలుతుందో అన్నాడు. ఎవడు చంపుతాడో అనలేదు. చంపింది అర్జునుడు. అక్కడి నుంచి వచ్చింది, వీడి చేతుల్లో పడింది, వీడి చేతుల్లోంచే నేల రాలింది. అందుకని వీడి తల 100 ముక్కలైంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఎవడూ కాపాడలేడు. ఆ రకంగా అయ్యాక అర్జునుడికి అప్పుడు చెప్పాడు, వాడు అక్కడ తపస్సు చేశాడే. నేను అందుకే చెబుతున్నాను కదయా, భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకం బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. నీకు చాలా జన్మలు గడిచే, నాకు చాలా జన్మలు గడిచే. నేను తెలిసి యుద్ధం చేస్తున్నాను, నువ్వు తెలియక యుద్ధం చేస్తున్నావు. జీవుడికి దేవుడికి తేడా అది. ఆ తెలియడానికి ఈ గ్రంథాలయ్యా అన్నాడు.